అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకు P4 విధానం. నిరుపేదల గుర్తింపుకు సర్వే చేపడతామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయించిన కేంద్ర రైల్వే శాఖ. ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమైన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అగ్రపథంలో సాగుతోందన్న అదితి గజపతిరాజు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన చర్చా వేదికలో ప్రత్యేక అతిథిగా సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపదిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అబద్ధాలలో ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు మతి సరిగ్గా పనిచేయదని, ఆయన ఆత్మలతోనూ వారి నాన్నతోనూ మాట్లాడుతుంటారని అన్నారు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో 2.0 అంట, అంటే యాక్చువల్ గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్ లో ఉంది, సైకో ఏ రేంజ్ లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎప్పుడు తెలిసిన విషయం, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్ గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకున్న మందులు పనిచేయడం లేదు. పోను సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా పేదరిక నిర్మూలనకు P4 విధానంతో కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉగాది పర్వదినం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, దీనికి సమాయత్తం కావాలని కోరారు. స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మీ సచివాలయ సిబ్బందిని అందులో ఇన్వాల్వ్ చేసి మీరు డైలీ దాన్ని రివ్యూ చేయండి. మీరు ఈవినింగ్ టైం నేను కూడా డైలీ దాన్ని రివ్యూ చేసి ఏర్పాటు చేస్తాను. ఇంకేమన్నా జిల్లా ఆఫీసర్ చెప్పండి, వాళ్ళ కాన్ఫరెన్స్ కూడా కంపెనీ అటెండ్ చేసుకుంటారమ్మా. ఫార్మింగ్ డే మనం అది నేషనల్ వైజ్ స్టేజ్ మీద కండక్ట్ చేస్తున్నాము. అన్ని జిల్లాలు జరుగుతుంది, మన జిల్లాలో కూడా జరుగుతుంది. నేను దాని మీద జిల్లా లెవెల్లో కమిటీ మీటింగ్ కూడా మేము కండక్ట్ చేసి అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదేంటంటే మనం 0 నుండి 19 years పిల్లల వరకు పిల్లలకి మనం ఈ మాత్రలు ఇస్తాము. ఇందులో 0 to 5 అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్న పిల్లలకేమో
దాదాపు 62,000 మంది జిల్లాలో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంగన్వాడీ ICDS డిపార్ట్మెంట్ ద్వారా ఆ యాక్టివిటీని కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్కూల్స్ లో ఉన్న దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ 10th క్లాస్ పిల్లల వరకు దాదాపు 2.5 లక్షల మంది పిల్లలు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను DO గారిని కోఆర్డినేట్ చేయమని చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి ఈరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. PRTU మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసుల నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, పోతుల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ MN హరేందర్ ప్రసాద్కు తన కార్యాలయంలో సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో అభ్యర్థులందరి చేత జిల్లా కలెక్టర్ ప్రమాణం చేయించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకు గడువు కాగా ఇప్పటికే 5 రోజులు గడువు అయిపోయింది. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో సోమవారం ఒక్కరోజే నామినేషన్లు వేయడానికి గడువుంది. ఇప్పటి వరకు 8 నామినేషన్లు దాఖలు అవ్వగా అభ్యర్థులు 14 సెట్లు సమర్పించారు. ఈరోజు నామినేషన్ వేసిన గాది శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకున్న అవగాహనతో పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గాదే శ్రీనివాసుల నాయుడుగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరి ఉపాధ్యాయులకి ఉత్తరాంధ్రలో ఉన్న అధ్యాపక ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు సేవ చేయడం కోసం ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నామినేషన్ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి PRTU నా మాతృ సంఘం నుంచి కృష్ణయ్య గారు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు మరి గోపీనాథ్ గారు PRTU నుంచి, అలాగే APTF 1938 నుంచి హృదయం ఉన్న రాజు మా హృదయరాజు గారు, అలాగే మరి ఆపస్ నుంచి ప్రధాన కార్యదర్శి గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా ST నుంచి పైడిరాజు గారు, ఆప్టా గణపతి గారు, ఆల్ ఇండియా ఫెడరేషన్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు, మరియు ఇంకా BTA బయట రుప్ప RUPPA ఇంకా మిత్ర సంఘాలు చాలా ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషను, అలాగే ఆట ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆట ఇలాగ చాలా సంఘాలు అన్నీ కూడా మరి నాకు మద్దతు పలికి ఇంకా అధ్యాపక బృందాలు అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకే నేను ఉమ్మడి అభ్యర్థిగా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేశాను. అందరి సహకారంతో మరి నేను రేపు విజయం సాధించిన తర్వాత అందరూ ఏ నమ్మకంతో అయితే నాకు మద్దతు పలికారో, ఏ నమ్మకంతో అయితే ఈరోజు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొని మరి సంఘీభావం తెలియజేశారో వారందరూ ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేసి అన్ని మేనేజ్మెంట్లో అంటే LKG నుంచి యూనివర్సిటీ దాకా అన్ని విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాంధ్ర రైల్వేకు మరింత కొత్త కళ వచ్చినట్లయింది. విశాఖపట్నం రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధులను నిర్ణయించారు. ప్రత్యేకించి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 446 కోట్ల రూపాయలను కేటాయించారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్పై వాజీ ప్రత్యేక కథనం. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాంధ్ర రైల్వేకు మరింత కొత్త కళ వచ్చినట్టయింది. విశాఖపట్నం రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి నిర్ణయించారు. దీంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి కీలకమైన విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు చేరనున్నాయి. విశాఖ జోన్ పరిధిలోకి 410 కిలోమీటర్ల మేర ట్రాక్ చేరనుంది. కొండపల్లి, మోటుమర్రి సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మార్చారు. పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపడ, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జగ్గైపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 410 కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వీటన్నింటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం బడ్జెట్లో 9,417 కోట్లు కేటాయించారు. ప్రత్యేకించి విశాఖ కేంద్రంగా
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 446 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో విశాఖ రైల్వే స్టేషన్కు మరిన్ని హంగులు త్వరలోనే చేరబోతున్నాయి. వీటితో పాటు అమరావతి పరిధిలో కూడా మరిన్ని రైల్వే ప్రాజెక్టులు రాబోతున్నాయి. రానున్న 4 ఏళ్ల కాలంలో సుమారు 2500 కోట్ల రూపాయలతో 56 కిలోమీటర్ల మేర రాజధాని పరిధిలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్కు సరుకు రవాణా ద్వారా వచ్చే 10,000 కోట్ల రాబడిలో విశాఖపట్నం కిరండోల్ మార్గంలోని ఇనుప ఖనిజ రవాణా ద్వారా వస్తోంది. బచ్చేలి కిరండోల్ నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నౌకాశ్రయానికి గూడ్స్ రైళ్లలో రవాణా చేస్తుంటారు. ఈ మార్గం ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇలాంటి కీలకమైన మార్గంలో కొత్త వలస నుంచి బచేలి కిరండోల్ వరకు ఉన్న సెక్షన్ను రాయగఢ డివిజన్కు బదలాయించారు. దీనివల్ల కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖపట్నం డివిజన్ భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది. అయితే ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ రావడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కావాలన్నది 4 దశాబ్దాల కళ. ఈ కళ నెరవేరింది. అంతేకాకుండా కోల్పోతామనుకున్నటువంటి వాల్తేరు డివిజన్ని విశాఖపట్నం డివిజన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూటమి ప్రభుత్వం తాలూకా విజయం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి, మంచి జరగకపోతే మంచి జరగలేదని నిష్కర్షగా చెప్పాలి. లోక్సత్తా పార్టీ ఆ పాత్ర తీసుకుంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల విశాఖపట్నానికి ఒక జోను, అలాగే ఒక డివిజను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జోను ఏర్పాటయ్యాయి. మనం ఇందులో చాలామంది ఏమనుకుంటున్నారంటే అరకు మనకి రాలేదు, ఒరిస్సాకి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇక్కడ 2 అంశాలు మనం. ఒకటి, అరకు ఒరిస్సాలోకి వెళ్ళిపోవడం వల్ల 10,000 కోట్ల రూపాయలు మనం నష్టపోతాం, వాస్తవమే. కానీ వాల్తేరు డివిజన్ వల్లే పూర్తి రెవెన్యూ ఒరిస్సాకు ఉండేది. వాళ్ళు ఎందుకు వాల్తేరు డివిజన్ని బైఫర్కేట్ చేశారని అడగలేదు. ఇది సాధ్యం కాదు. కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడ జరుగుతాయి. కానీ మంచి ఏం జరిగింది? నేను చదువుకుంటున్నప్పుడు ఆర్ఆర్బీలో పరీక్షలు రాయడం కోసం చెప్పి నేను పశ్చిమ బెంగాల్ వెళ్ళాను, కలకత్తా వెళ్ళాను, ఆ తర్వాత భువనేశ్వర్ వెళ్ళాను. అక్కడ సర్టిఫికెట్లు చింపేశారు, తెలుగు వాళ్ళని ఎంటల తోలు కొట్టారు, తర్వాత సికింద్రాబాద్ అయింది. కానీ ఈరోజు మన పిల్లలకి రేపు 2025-26కి జిఎంని కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే వేస్తే ఆర్ఆర్బీ విశాఖపట్నంలో జరుగుతుంది, ఉద్యోగాలు ఇక్కడి నుంచే నియామకాలు అవుతాయి, అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీనికోసం మాట్లాడాలి అంతే తప్ప అరకు పోయింది, కళ్ళు మూసుకు కూర్చున్నారా, ఎందుకు పట్టించుకోలేదంటే రాష్ట్ర విభజనలో మనం చాలా నష్టపోయాం. మరి అక్కడ తెలంగాణలో బిల్డింగ్లు వదిలిసి వచ్చాం. మరి ఆ రోజు ఎందుకు ఈ పెద్దలు మాట్లాడలేదు? వ్యవసాయ రంగంలో 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంగా నిర్ణయించామని, దీనిని సాధించేందుకు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో సాగుకు యోగ్యమైన, వినియోగంలో లేని 1.12 లక్షల ఎకరాల భూమిని వచ్చే 2-3 ఏళ్లలో పంటల సాగుకు అనువుగా రూపొందించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏడాది ప్రగతి లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. వచ్చి 4 లక్షల చిల్లర ఉన్నాయి. దాదాపు 2 లక్షలు మనం ఇటువంటి కల్టివేషన్ ల్యాండ్స్ మన 17,000 ఎకరాలు మనకి దాదాపు 4 లక్షల చిల్లర ఎకరాలు ఉందండి. 4,12,000 చిల్లర ఎకరాలు ఉన్నాయి. అందులో మనకు 2,90,000 ఎకరాలు మాత్రమే కల్టిబుల్ ల్యాండ్ అండి మనది. అది తీసేస్తే మిగతా మీరు దాదాపుగా 1,15,000 150 ఏకర్స్ మనకి ఎటువంటి కల్టివేషన్ ల్యాండ్ ఉంది. ఆ 115 ఏకర్ 1 lakh. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం పట్టణంలో 3వ డివిజన్ వార్డ్ ప్రెసిడెంట్ గండ్రేటి సన్యాసిరావు,
ఆర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడేవారన్నారు. ఇప్పుడు తిరిగి అదే పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయన్నారు. విజయనగరం ప్రజలు మనకి మహిళల్లోనే నాకు హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ అనేది నాకు ఇచ్చారు. ఆ విజయనగరం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఎలక్షన్ తర్వాత ఫస్ట్ జాయినింగ్ అనేది పూల్బాగ్ కాలనీ నుంచి వచ్చారు. అయితే పూల్బాగ్ కాలనీ ఎప్పుడైనా మనకి నిదర్శనంగా ఉంటుంది. అయితే మిగతా కాలనీస్ నుంచి కూడా, మిగతా వార్డ్స్ నుంచి, మిగతా ఊర్లలో నుంచి కూడా ఈ విధంగానే జాయినింగ్లు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనం చూసాము నిన్న ఒక మూర్ఖత్వమైన ఆనాటి ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిపాలన విధానం చూసి ఆయన తట్టుకోలేక ఇన్ని చంద్రబాబు నాయుడు గారి చూసి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చూసి, అలాగే మన లోకేష్ గారిని చూసి ఇన్ని పరిశ్రమలు వస్తుంటే ఆయన తట్టుకోలేక ఆయన ఏదేదో విచిత్రంగా మాట్లాడేశాడు. కాకపోతే మనం ఒకటి ఇంపార్టెంట్ ఏం గుర్తుంచుకోవాలంటే, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోయిన పరిశ్రమలు, లులు లాంటి వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా ఆయనని భరించలేక మేము మళ్ళీ రామని చెప్పిన పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారనేది నిజంగా మన అదృష్టం. అయితే లులు సెంటర్ వచ్చారు, అలాగే టీసీఎస్ వచ్చారు, కాగ్నిసెంట్ వచ్చారు. ఎన్నో పరిశ్రమలు మన విజయనగరం వైజాగ్ మధ్యన పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే అదే కాకుండా మనం అన్ని విధాలుగా ప్రజల కోసం ఎన్నో సేవలు మనం అందిస్తున్నాం. మనం చూస్తుంటే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారు పైప్ లైన్స్ ఇంటింటికి నీళ్ళు అనేది అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి పోలవరంని ఆపేసి, నదుల అనుసంధానాన్ని ఆపేసి, మన విజయనగరంలోనే నాగావళి, చంపావతి లివర్ లింకింగ్ అనేది ఆ నదుల అనుసంధానం ఆపేసి, ఈ పైప్ లైన్స్ ద్వారా ఈరోజు పైప్ లైన్ ఉంది కానీ దాంట్లో గాలి వెళ్తుంది, నీళ్ళు వెళ్ళట్లేదు. అయితే ఇది ఎందుకు అవుతుందంటే నదుల అనుసంధానం ఆనాటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి చర్యల వలన ఇది జరుగుతుంది. ఈ నెల 10వ తేదీన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించనున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో భయాందోళనలు ఎలా పోగొట్టాలి, అలాగే విద్యార్థులు టెన్షన్ ఏ విధంగా తగ్గించాలి, అలాగే విద్యార్థులు పరీక్షకు వెళ్ళే విద్యార్థులు ఏ విధ సలహాలు, అలాగే వాళ్ళు ఏ విధంగా పరీక్షలను ఎదుర్కోవాలి, అలాగే పరీక్షలో విధానం ఎలా ఉండాలి, ఇలా చాలా విషయాల మీద ప్రధానమంత్రి గారు విద్యార్థులందరికీ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈనాడు విద్యార్థులు ఏ రకమైన పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా ఆ పరీక్షలో రాయగలమా లేదా, చదివినది గుర్తుంటుందా లేదా, అసలు ఈ పరీక్ష నేను అర్హుడిని అవుతాను లేదా అనే చాలా సందేహాలు విద్యార్థుల్లో ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాటిని, ఈ విద్యార్థుల్లో ఉన్న అపోహలను అవ్వచ్చు, భయాందోళన అవ్వచ్చు, అలాగే వాళ్ళలో ఉన్న అనాసక్తత అవ్వచ్చు, అధైర్యం అవ్వచ్చు, ఇలాంటి వాటిలన్నిటి కూడా నివృత్తి చేయడానికి, విద్యార్థులు ధైర్యాన్ని నింపడానికి, ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళు నింపడానికి, అలాగే పరీక్షని ఎలా ఎదుర్కోవాలని విద్యార్థులకు సలహాలు ఇవ్వడానికి ఇది 8వసారి గౌరవ ప్రధానమంత్రి గారు విద్యార్థులు ఉద్దేశించి 10వ తేదీ 11 గంటలకు ఆయన ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం అనేది మనం అన్ని లైవ్ ఛానల్స్లో కూడా, ఆల్ ఇండియా రేడియో అవ్వచ్చు, అలాగే ఆల్ రేడియో ఛానల్స్, అలాగే లైవ్ వెబ్ స్ట్రీమింగ్ ఆన్ వెబ్సైట్స్ ఆఫ్ PMO, MVE, అలాగే దూరదర్శన్ ఛానల్స్, అలాగే mygov.inలో ఉన్న ఛానల్స్ అవ్వచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్, PM ఈ-వైద్య, అలాగే స్వయంప్రభ, ఇలాగా అన్ని ఛానల్స్లో కూడా ఈ కార్యక్రమం అనేది లైవ్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి
కొండవెలగాడకు చెందిన ఎస్ పల్లవి అనే వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగే జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు పతకాన్ని సాధించింది. దీంతో జిల్లాలోని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరిగాయి. 71 కేజీల కేటగిరీలో ఈ పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు బంగారు పతకం తీసుకొని రావడం ఆనందంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఒలింపిక్ కేటగిరీలో కూడా సాధించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ చల్లా రాము ఆమెను అభినందించారు. ఆయన మాట్లాడుతూ కొండవెలగాడ గ్రామంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసుకోవడానికి గతంలో ఒక షెడ్ను నిర్మించారని చెప్పారు. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు సహాయం చేయడం వల్లే వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఎంతో మంది అక్కడ ప్రాక్టీస్ చేసి ఎన్నో పతకాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. పేరు సన్పతి పల్లవి, మాది కొండవెలగడ గ్రామం. మా కోచ్ గారి పేరు చల్లరాము. 38 నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టాను. వెయిట్ లిఫ్టింగ్ 71 కేటగిరీ, 94 స్నాచ్ చేశాను. క్లీన్ జర్క్ 118 చేశాను. టోటల్ 212 కేజీలు చేశాను. ఈ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ నా గోల్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ సాధించాలని, దానికోసం మార్నింగ్ 5:30కి వెళ్తాను, ఈవినింగ్ 4:30కి వెళ్తాను ట్రైనింగ్కి. చాలా కష్టపడుతున్నాను ఆ కాంపిటీషన్ గురించి. ఆ కాంపిటీషన్కి ఎదురు చూస్తున్నాను. మాది కొండవెలగాడ. నేను వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తుంటాను. గత కాలం 20 సంవత్సరాలు బట్టి కొండవెలగాడలో నేను కోచింగ్ ఇచ్చుకుంటాను. ఈ కోచింగ్లో చాలామంది అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించడం జరిగింది. అలాగే వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని పల్లవి అమ్మాయి ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్లో 38 నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో అవుతున్నాయి. అయ్యే గేమ్స్లో జనవరి 8 నుంచి ఫిబ్రవరి 4 వరకు అయ్యే గేమ్స్లో అమ్మాయి ఆంధ్ర తరపున పార్టిసిపేట్ చేసి మన ఆంధ్రాకి గోల్డ్ మెడల్, ఫస్ట్ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. దానికి అందరూ గర్వంగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మన ఈరోజు అశోక్ గారిని కలిసారు. అలాగే అంతా చాలా హ్యాపీగా ఉంది ఈ మెడల్ సాధించిన మా ఊరికి. అలాగే మా గోల్ ఏంటంటే మా కొండవెలగాడ గ్రామం నుంచి మన విజయనగరం జిల్లా నుంచి ఒలింపిక్ పార్టిసిపేట్ చేయించాలని ఒక గోల్ ఉంది. కాకపోతే దానికి కావాల్సిన వనరులు మా దగ్గర లేవు, ఎక్విప్మెంట్ కానీ వనరులు లేవు. అవి ఇప్పుడు గత ప్రభుత్వం అయితే మాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగైతే మేము గోల్ రీచ్ అవుతాము. ఆ గోల్కి సంబంధించినంత ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయాలాగా మీడియా పరంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మరికొంతమంది పిల్లలు స్ఫూర్తిగా తీసుకొని తయారవుతారని మేము ఆశిస్తూ, వాజీ ఛానల్ ఎండీ గారు శ్రీనివాసరావు గారు మాకు 2016లోనే నాకు ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసిన జరిగింది. దాంట్లోనే ఇప్పుడు కూడా మేము ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడే కోచింగ్ ఇస్తూ ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించడం జరుగుతుంది. అది శ్రీనివాస్ గారు చేసిన సాయం మేము ఎప్పుడూ మర్చిపోలేము. అదే అక్కడే ప్రాక్టీస్ చేసి ఈ అమ్మాయి ఈరోజు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించి సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా గజపతి నగరం సమీపంలో ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మెంటాడ మండలం పెదమేడపల్లికి చెందిన మార్పిన రామారావుగా గుర్తించారు. అనారోగ్యం బారిన పడ్డ రామారావును భార్య వైజాగ్ తీసుకుని వెళ్లే క్రమంలో జక్కువ నుండి విజయనగరం వెళ్తున్న పల్లెవలుగు బస్ ఎక్కారు. గజపతి నగరం మండలం మధుపాడ సమీపంలో మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి మార్గాన భారీగా మలుపు ఉండటంతో స్పీడ్ బ్రేకర్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మలుపు వద్ద అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోయిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఈ రోజు పార్వతీపురం నుండి ఒరిస్సా వెళ్తున్న లారీ నంబర్ OD16K 7665 నంబర్ గల లారీ
కూనేరు నుండి పార్వతీపురం వస్తున్న ఏపీ 35Y3897 నంబర్ గల ఆర్టీసీ బస్ ఈ మలుపు వద్ద పరస్పరం ఢీకొన్నాయి. కూనేరు గ్రామానికి చెందిన వై సుమంత్ అనే వ్యక్తికి చిన్న గాయాలు తగిలాయి. అంతే తప్ప ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని, ప్రమాదం జరిగే సమయంలో 20 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని, ప్రమాదం సంభవిస్తే దాని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా స్పీడ్ బ్రేకర్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. నుండి రాజమహారానికి 11:30కి ఎక్కాము. 11:30 సరే వచ్చి మేము ఎంతసేపు అవ్వలేదు, పావు గంటలోనే కొమరాడు దగ్గరలోనే లారీ వచ్చి పట్టుకుని గుద్దేసరికి కళ్ళు మూసి తెరిచేలాగా అంతా జరిగిపోయింది. మేము చాలా భయాందోళనతో ఉన్నాము. కానీ మాకు డ్రైవర్ గారు చాకచక్యం వల్ల మాకు ఎటువంటి ఇది లేదు. డ్రైవర్ గారు త్వరగా కొయ్యడం వల్ల మేమందరం ప్రాణాలని బిక్క పెట్టుకొని బయటకు వచ్చి పరిగెత్తులు తీసాము. ఈ డ్రైవర్ గారికి మేము రుణపడి ఈ రోజు నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విడుదల సందర్భంగా స్థానిక ఎస్వీసీ థియేటర్లో అక్కినేని అభిమానులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్న అప్పన్న పాల్గొని నాగ చైతన్య నటనను కొనియాడారు. తండేల్ సినిమా మత్స్యకారుల జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. వారితో పాటు అభిమానులు దుర్గా ప్రసాద్, కృష్ణ, శ్రీకాంత్, సూర్య, దార వెంకట్ తదితరులు పాల్గొని అక్కినేని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్వీసీ థియేటర్ ప్రాంగణంలో సంబరాలు చేసుకున్నారు. నిజమైన కథకు నిజమైన నిర్వచనం ఈ తండేల్. మా విజయనగరం జిల్లా పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ముత్యకారులు పడిన కష్టాల్ని మా న్యాచురల్ స్టారు, మా హీరో న్యాచురల్గా నటించిన చిత్రం తండేల్. ఇంత మంచి అద్భుతమైన నటనని ఇంత బాగా చేయించిన చందు మొండెట్టి గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఇప్పుడు పండక్కి చాలామంది వస్తారు, హిట్లు కొడతారు, ఏవేవో పేలుతారు. అవన్నీ పక్కన పెట్టండి. డిసెంబర్లో అయినా ఫిబ్రవరిలో అయినా పెద్ద అయిన ప్రేమాభిషేకం ఫిబ్రవరి, మా నాగార్జున గారి రక్షణ కానీ, సీతారామరాజు కానీ, ఈరోజు తండేలు కానీ, ఏదైనా సరే మాకు పండగలు వద్దు. ఏదైనా సరే మీ వచ్చినప్పుడే పండగ, మేము ఎప్పుడు వచ్చినా సరే కొడతాం, కొట్టి చూపిస్తామని చెప్పాడు మా నాగ చైతన్య. మాకు ఈ చిత్రాన్ని అందించిన ఉత్తరాంధ్ర శిరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ నుంచి కూడా మాకు మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. అలాగే మా ఎస్వీసీ మేనేజర్ సాయి గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. మా అక్కినేని మన పక్క నియోజకవర్గం తర్వాత మన దగ్గర కూడా మన సొంతంగా విజయనగరం జిల్లా నుంచి కూడా పాకిస్తాన్ జైల్లో సేమ్ డేట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి గతంలో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని చాలా బాధపడి 2020 జనవరిలోనే విడుదలవ్వడం జరిగింది. అదే ఖైదీలు అదే చూసుకొని సేమ్ సంఘటన ఈరోజు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉంటారో, సముద్రంలో ఎలాంటి ఆటుపోట్లు అని చెప్పి నిజంగా మాలో పుట్టిన మనిషి ఎలాగైతే జీవితంలో ఉన్నాడో అలాగే ఆయన ఈరోజు నటించడం కూడా జరిగింది. యాట్సాప్ నిజంగానికి ఆ డైరెక్టర్ కానీ సినిమాకి కానీ చాలా దీని గురించి సినిమా నిజ జీవితాన్ని చూపించింది నిజంగాను. అలాగే మీరు ఎవరు చూడండి సినిమాని కంటతడి పెట్టుకోకుండా రావాలన్నమాట. ఇది జీవితంలో మత్స్యకారులు పడే యథార్థ కాదు ఇది నిజంగాను. దాన్ని అలాగే తెరకి ఎక్కించారు నిజంగా. చాలా ఇది సినిమా కూడా చాలా ఎమోషనల్గా ఉంది. అలాగే ఏదైతే సంఘటన జరిగిందో మన 2020లోని జరిగి మనకు ఏదైతే మనం ఇరవల్ వెళ్తారు పాకిస్తాన్ బోర్డర్ ఇరవల్ దాటి ఉంటుంది గుజరాత్ రాష్ట్రంలోకి. మరి మనం కూడా ఏదైతే కరోనా వచ్చిన టైంలో మన జిల్లా నుంచి 2000 మందిని తీసుకురావడం జరిగింది. ఆ రోజు మంత్రి గారు సత్యబాబు గారుని, తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు ఫోటోలు చూసారు, ఇప్పటి నుంచో హల్చల్ చేస్తున్నాయి తండేల్ సినిమా ఇవన్నీ కూడాను. అప్పుడు రిలీజ్ అయిన దాంట్లో మేమందరం కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ రాజు అనే వ్యక్తి కూడా ఆ కుర్రోడు మన డిమచ్చలేశ్వరం గ్రామం కుర్రోడే. అలాగే ఆయనతో పాటు ఈ కామయ్య అని మన తిప్పలవలస వీళ్ళ నాన్నగారు కూడా విడుదలవ్వడం జరిగింది మన పోస్పేట మండలం. ఇలాగా ఇదంతా కూడా అందరం కూడా చాలా దీనిగా ఆ రోజు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం తాలూకా ఏదైతే సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు విడుదలై ఈరోజు మన గ్రామాల్లో వాళ్ళు చూస్తున్నాం. ఆ రోజు జైల్లో ఉన్నారు. ఒకటి మాత్రం యథార్థంగా తెలియజేయడం జరిగింది. అందులో డైలాగ్ ఉంటుంది, మీ తప్పు చేసి రాలేదు, తప్పు వచ్చని చెప్పడం జరిగింది. అది నిజంగా ఈరోజు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో
మేము ఈ సెక్యూరిటీ కూడా మేమే కాస్తున్నాం. సముద్రంలో ఎవరైనా కూడా అటు నుంచి వచ్చినా కూడాను బందీలైనా కూడా మేమవుతున్నాం. ఆ గాథని తీసిన ఆ సినిమాని యథార్థంగా తీసినందుకు ఆ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా నాగ చైతన్యాన్ని ఏ సినిమాలో కూడా నాకు తెలిసి మేము అన్ని సినిమాలు చూసాం కానీ ఇలాంటి నటన ఇలాగా ఉన్నది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో విజయనగరం నుంచి ఏపీటీఎఫ్ సంఘం నుంచి పలువురు సభ్యులు విశాఖపట్నం బయలుదేరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాది శ్రీనివాసులు నాయుడుకు మద్దతుగా విజయనగరం నుంచి మద్దతుదారులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వర్రావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా నామినేషన్ వేస్తున్న శ్రీనివాసులు నాయకుడుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించిందని అన్నారు. శ్రీనివాసులు నాయుడుకు ఎమ్మెల్సీగా 2 సార్లు పనిచేసిన అనుభవం ఉందని, పదవిలో ఉన్నా లేకున్నా ఉపాధ్యాయులు సంక్షేమం కోసం, విద్యారంగం పరిరక్షణ కోసం శ్రీనివాసులు నాయుడు నిరంతరం పనిచేస్తారని చెప్పారు. పిఆర్టీతో పాటు ఏపీటీఎఫ్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, ఎస్టీయు, ఆర్యూపీపీ, అలాగే ఎయిడెడ్ టీచర్స్ అసోసియేషను, ఆప్టా మొదలగు సంఘాలన్నీ కూడా నాయుడు గారు ఉంటే ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గత 6 సంవత్సరాలుగా సంఘాలకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. మరి ఈ అగాధాన్ని పూడ్చే నాయకుడు లేకపోవడం వల్ల, అంటే ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసి లైజనింగ్ చేసేటటువంటి ఒక వ్యవస్థ లేకపోవడం వల్ల ఉపాధ్యాయ లోకం అంతా కూడా చాలా ఇబ్బందులకు గురైన విషయం మీకు తెలుసు. మరి ఈరోజు నాయుడు గారికి ఇన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నారు. ఉపాధ్యాయ లోకం అంతా కూడా శ్రీనివాసులు నాయుడు గారు రావాలి, మన సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు వేలాది మంది విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి తరలిస్తున్నారు. విజయనగరం నుంచి కూడా, విజయనగరం నుంచి సుమారు 600 మంది టీచర్స్ ఈరోజు విజయనగరం నుంచి సుమారు గాది శ్రీనివాసులు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఉత్తరాంధ్రలో 2 సార్లు శాసనమండలి సభ్యులుగా పనిచేసి అనుభవం ఉంది. తర్వాత శాసనమండలి సభ్యుడిగా లేకపోయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, విద్యారంగం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తిని మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక, అలాగే ఆచార్యులు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఒక మంచి వ్యక్తిని శాసనమండలికి పంపిస్తే విద్యారంగాన్ని కాపాడడానికి, ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజం అభివృద్ధి. విజయనగరంలో కంటుభుక్తవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 దాక్షాయిని సమేత సతీ కైలాసనాథేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ మరియు అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వారణాసి ధర్మారావు శర్మ వాచి న్యూస్తో మాట్లాడుతూ సతీ కైలాసనాథేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగిందని, 5 రోజుల పాటు దీక్షతో భక్తి శ్రద్ధలతో జరిపించినట్లు పేర్కొన్నారు. సతీ దాక్షాయిణి సమేత కైలాసనాథేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. స్వామివారికి 11:26 విగ్రహ ప్రాణప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమం ఈ రోజుతో జరిగింది. 5 రోజులు పాంచాన్నిక దీక్షగా, 5 రోజులు శ్రీ విద్యా రాజహంస శ్రీ కృష్ణ శర్మ గారు ఆధ్వర్యంలో మరియు వారణాసి ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకా చాలామంది దాతలు అనేక విదేశాల నుంచి కూడా కాస్త వారి సహాయాన్ని కూడా మాకు అందించారు. కాబట్టి వారందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ చాలా ఆనందదాయకంగా
మా కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతావందనలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శివాలయం తాలూకా నిర్మాణం శ్రీ మహాబలిపురంలో ఈ విగ్రహాలన్నీ కూడా చేయించడం జరిగింది. దీనికి చాలామంది అక్కడి నుంచే కూడా ఈ విగ్రహాలు తయారు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈ నిర్మాణం చేపట్టడం కూడా అన్నీ కూడా ఈరోజు అష్టబంధం కూడా పెట్టించడం కూడా జరిగిందండి. ఇంత విశేషమైన కార్యక్రమాన్ని మరి చాలామంది భక్తులు, చాలామంది పెద్దలు, ఎంతోమంది సహాయ సహకారాలు అందించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినకాద రెవెన్యూ పరిధిలోని రాజుపేటలో ఓ వింత సంఘటన జరిగింది. ఇప్పటి వరకు కక్షతో మనుషులను నరికి చంపే ఘటనలు చూశాం. ఓ ప్రబుద్ధుడు మామిడి చెట్లను నరికి నాశనం చేశాడు. జిన్నాం గ్రామానికి చెందిన రామునాయుడుకు చెందిన మామిడి తోటను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి నరికేశారు. 12 సంవత్సరాలు పెంచి కాపుకు వచ్చే సమయంలో నరికేయడం దారుణమని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చినకాద రెవెన్యూలో ఇక్కడ ల్యాండ్ ఉంది. గత సంవత్సరం 12 సంవత్సరాలు మామిడి మొక్కలు వేసి ఈ వారం తెల్లారు 7 గంటలకు వచ్చి చూసేసరికి మొక్కలన్నీ నరికేసి ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే మేము 100కు ఫోన్ చేసాము. వాళ్ళు గంటన్నరలో వస్తామన్నారు. ఇక్కడ నరికిన వ్యక్తి బాట్లు టచ్ రైట్ కర్ర ఒగ్గిసి వెళ్ళిపోయారు. మరి కొన్ని రోజుల్లోనే చేతికి రావాల్సిన ఆదాయాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు. సరే, ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి పెట్టి తమకు న్యాయం చేయాలని కోరుచున్నాం. సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కుమారి ఎస్ పల్లవి ఇటీవల జరిగిన 38వ జాతీయ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్లో 71 కేజీల విభాగంలో క్లీన్ మరియు జర్క్ 118 కేజీలు, స్నాచ్ 94 కేజీలు, మొత్తం 212 కేజీలు వెయిట్ ఎత్తి బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా కళాశాలలో పల్లవిని మరియు కోచ్ చల్లా రామను, కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేశలి అప్పారావు ఘనంగా సత్కరించారు. మన పిల్లల్లో ప్రతిభా పాఠవాన్ని బయటకు తీసడానికి, మనం కూడా మన దేశ గౌరవాన్ని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి, దేశ సంపదను పెంచడానికి, కీర్తి ప్రతిష్టలో దేశ సంపదను పెంచాలంటే దాన్ని ఈరోజు మరి ఏదైతే ఈ క్రీడల్లో కూడా తప్పనిసరిగా మనం వాటిలోని మన వంతు కృషి కూడా చేయాల్సి ఉంది. అటువంటి కమిట్మెంట్నే సత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని నేటికి ఈ సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు వల్లూరు శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మరి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా మా పల్లవితో పాటు ఇంకొక 4 కొండవెలగల స్టూడెంట్స్ వాళ్ళు కూడా పథకాల పంటలోని మరి నేషనల్స్లోకి వెళ్ళిన స్థాయికి వచ్చిన వారే. వారు కూడా మన దగ్గర ఉన్నారు, ప్రజెంట్ చదువుతున్నారు, వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మరి అలాగే మా తనైతే 14వ సంవత్సరం నుంచి పల్లవి స్టార్ట్ చేసి 25 కేజీ నుంచేనమ్మా స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ ఎంత ఇండికేటర్ బరువు 25 కేజీ నుంచి ఇప్పుడు ఎంత నేషనల్కి ఎంత అవుతుంది తెలుసా? 252. అలా ఇమేజ్ చేయగలరా? మన కనీసం గట్టిగా ఒక 5 కేజీలు కూడా ఎత్తలేం మనం. అంటే ఎంత కష్టపడింది ఒక్కసారి ఆలోచించండి. ఆ తీసుకునే ఫుడ్ కూడా చాలా మీగనమాట, అదేమీ ఎక్కువ కాదు. ఏనుగు బలం రావాలంటే ఏం చేయాలి? అంత కష్టపడాలి, దానికి కాన్సన్ట్రేషన్ ఉండాలి. దాంతో సంబంధించి ప్రతి నిమిషం కూడా దానికి అవసరమయ్యే ప్రతి ఒక్కటి కూడా కోచ్ గారు రాము గారు చాలా చక్కగా తరఫీ తీసుకోవడంతో పాటు ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ బంగ్లాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్రోతు నరసింగరావు రైల్వే జోన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
విశాఖకు రైల్వే జోన్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో రకాలైన ఉపయోగాలున్నాయన్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నం అనేది ఒక జీవనాడి. ఇలాంటి విశాఖపట్నాన్ని రైల్వే జోన్గా ఏర్పాటు చేయడానికి కేంద్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకు రావడం ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఈరోజు రైల్వే జోన్ అనేది ఎన్నో ఏళ్ళ ఆంధ్రుల తాలూకు కళ. ఈ కళ నెరవేరడం అనేది అత్యంత హర్షించదగ్గ విషయం. ఈ సందర్భం మేము చెప్పేది ఒకటే, ఈరోజు విశాఖపట్నంతో పాటు ఈ పరిసర ప్రాంతాలు ఇంచుమించు ఒక 5-6 జిల్లాలు కలుపుకొని ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ కార్మికులు, శ్రామికులు, ఇతరతర అందరూ కూడా ఒక ఉద్యోగ కల్పనలో కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు ఈ రైల్వే జోన్ వల్ల ఏర్పడతాయి. అలాగే ఈ ప్రాంతంకి అనేది ఒక భారతదేశంలోనే మంచి గుర్తింపు రావడం జరుగుద్ది. ఈ సందర్భంగా ఈ రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కేటాయించడం ముందుగా మోదీ గారికి కానీ సంబంధిత రైల్వే మంత్రి అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రైల్వే జోన్ పరంగా ఈ ప్రాంతం అంతా కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరిక నిర్మూలనకు P4 విధానం, నిరుపేదల గుర్తింపుకు సర్వే చేపడతామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయించిన కేంద్ర రైల్వే శాఖ. ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమైన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అగ్రపథంలో సాగుతోందన్న అదితి గజపతిరాజు. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.